వెల్కమ్ టు V5 న్యూస్. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫుడ్ అంటే కుమార్ ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ అంటున్నారు. ఏంటి అంత స్పెషల్? పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చాము. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది కదా మేడం అని. ఇక్కడ ఫస్ట్ టైం తిన్నాం, చాలా బాగుంది ఫుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్. యా, ఫుడ్ అమౌంట్ పరంగా ఓకేనా? ఓకే, బాగానే ఉందండి. ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చాము మేము. తిన్నారా? ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. స్పెషల్ ఇంత దూరం వచ్చి తినడానికి రీజన్ ఏంటి చెప్పండి? పబ్లిసిటీ వల్ల వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినాం, యూట్యూబ్లో చూసి రావడం జరిగింది ఇక్కడికి. నిన్న మా కాలేజ్ ఫంక్షన్ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. మొత్తం 7 మెంబర్స్ వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చినాం, ఇబ్రాహీంపట్నం. మీరేనా? మేము ఇక్కడే ఉండేది, లోకల్లోనే. ఇక్కడ ముసాపేట నుండి వచ్చాము. ఐటీ ఎంప్లాయీస్కి ఇది ఒక బెస్ట్ అడ్డా అని చెప్పొచ్చు. వాళ్ళకి యాజ్ ఫుడ్ పరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా అంటే దగ్గర ఆల్వేస్ బెస్ట్ అని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంతమంది పబ్లిక్ ఇక్కడ నుండి అక్కడ నుండి బయట నుండి రావడం జరిగింది అందరు. ఇక్కడనే అండి, ముసాపేట నుంచి వచ్చాము. అందరూ ఫేమస్ అయ్యి తిందామని కుమారెడ్డి ఫుడ్ తిందామని వచ్చాము. తిన్నాం, ఆల్రెడీ తిన్నాం ఇంతకుముందు. బై ద వే మా బిల్ 1500 అయింది విత్ లివర్ ఎక్స్ట్రా. చాలా బాగుంది టేస్ట్. మేము ఖమ్మం, కానీ ఆయిల్ ఎక్కువ వేస్తుంది కుమార ఆంటీ కర్రీలోకి. చూస్తున్నారు కదా ఇప్పుడు V5 ప్రేక్షకులు. సో కుమార్ ఆంటీ దగ్గర ఎంత పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఫుడ్ తింటున్నారు. చెప్పండి అన్న, ఎలా ఉంది ఫుడ్? బాగుందన్న. మేము 120 రూపాయలు ఇచ్చి బగారా రైస్ చికెన్ కర్రీ తిన్నాము, చాలా బాగుంది. కారం ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు వస్తారు, బాగా టేస్ట్ కలిగింది. ఇట్లాంటి బాగా ఫేమస్ కావాల్సిన వాళ్ళు ఇంకా దునియాలో చాలామంది ఉన్నారు అన్న. బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా అలా ఆర్థికంగా వాళ్ళు ఇంకా మేల్కోలేదు. వాళ్ళని కూడా కొంచెం హైలైట్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా మంచిగా బిజినెస్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఈమెలాగా రోడ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా కొంచెం గుర్తించి వాళ్ళని కూడా కొంచెము తెర మీదకి ఇట్లా పడేటట్టు చేస్తే వాళ్ళది కూడా కొంచెం ఉపాధి అనేది పెరుగుతుంది. కొంచెం వాళ్ళ మీద కూడా. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నేను గట్కేసర్ నుంచి వచ్చినాను. గట్కేసర్ నుంచి వచ్చినా కొంచెం ఇక్కడ పని ఉంటే వెళ్తూ సరే కుమారి ఆంటీ బాగా ట్రెండింగ్ ఫేమస్ ఉంది కదా, చూద్దాం ఒకసారి టేస్ట్ ఏంది అనేది. నాది కూడా ఫుడ్ బిజినెస్ ఉంది, నాది కూడా హోటల్ ఉంది. నేను కూడా ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టు చేశానమ్మా. పర్లే అన్న, టేస్ట్ బాగుంది. తిన్నాము ఇప్పుడే 120 రూపీస్ చికెన్ కర్రీ రైస్ తిన్నాము, చాలా బాగుంది. కానీ మిగతా ఫుడ్ స్టాల్ వాళ్ళని ఇట్లా ఇక్కడ చూడవలసిన అవసరం ఉన్నది అట్లా అన్నట్టు. కేవలం కుమారి అంటేనే మెయిన్గా చూపెట్టడంతో అక్కడ చూడండి మీరు, అక్కడ కెమెరా ఇట్లా రోల్ చేయండి, అక్కడ ఇట్లా ఎవ్వరు లేరు, నార్మల్గానే ఉన్నారు. అప్పుడు ఇండియా మెయిన్గా ఇక్కడనే రష్ అనేది మీకు చూపెడుతుంది కాబట్టి మిగతా వాళ్ళని ఇట్లా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము గట్కేసర్ నుంచి వచ్చినామన్న. ఇట్లా పని చూసుకోవడానికి వచ్చి ఇట్లానే తినిపోదామని వచ్చిండే. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఫుడ్ ఎలా ఉంది చెప్పండి. ఫుడ్ అయితే బాగుందన్న. నేను తమిళనాడు నుంచి వచ్చినాను, ఇది జాబ్ కోసం వచ్చిన. ఆంటీ ఫుడ్ తినాలని ఈరోజు వీక్ ఆఫ్ పెట్టుకొని మరీ వచ్చినా అన్న. ఈరోజు రీజనబుల్ ప్రైసేనా? రీజనబుల్ ప్రైస్ అన్న, బాగుంది. పీచులు కూడా చాలా పెట్టినారు, అన్నీ బాగున్నాయి. మంచి క్వాంటిటీ ఉంది, చాలా బాగుందన్న. செம்மையா இருக்கு, யார் வேணால் சாப்பிட்லாம். நம்ம பட்ஜெட்டுக்கு இதான் కరెక్ట్, நல்லா இருக்கு. సో చెప్పండి అన్న, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుందండి. ఐ మీన్ మసాలాలు కరెక్ట్ సెట్ అయ్యాయి. హోమ్లీ ఫుడ్ లాగా ఉంది ఫీలింగ్ అంతా. రీజనబుల్, వర్త్ ఫర్ ద మనీ. నేను ఈసీఎల్ నుంచి వచ్చానండి. ఆంధ్ర నుంచి వచ్చినాం, తినడానికి వచ్చినాం. ఓన్లీ ఫుడ్ అయితే వేరే లెవెల్, అన్ని విధాలుగా అన్ని కట్టుకున్నాయి. రీజనబుల్ రేట్, ఎక్సలెంట్. ఓకే అన్న. ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉంది. నేను ఫుడ్ తినడానికి కోసమే నేను చింతల నుండి వచ్చిన. ఈరోజు మాకు ఆఫ్ యాక్చువల్లీ తీసుకోవడానికే మినిమం 20 మినిట్స్ పడింది, కానీ టేస్ట్ బాగుంది. అమౌంట్ పరంగా అయినా క్వాలిటీ పరంగా ఓకేనా? ఓకే, నా అంతా ఏం లేదు, ఓకే యావరేజ్, తినొచ్చు. తిన్నారా మీరు? తినలేదన్న, ఈసెల్ నుంచి వచ్చినాం, తినలేదు. ఇంకా జనాలు చూస్తే ఇక కుదరలేదు. ఇక అన్న కరీంనగర్ నుంచి వచ్చిన అన్న. కరీంనగర్ చెప్పండి అన్న, మీరు ఫుడ్ కోసం కరీంనగర్ నుంచి వచ్చారా? ఏంటి అంత స్పెషల్? చూడడానికి వచ్చినాము కానీ దొరకలేదు. పబ్లిక్ని చూసి ఇక వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇక